Hello everyone, welcome back to this channel. This is Akshita. So I am explaining C language, particularly structure of C program. సో ప్రీవియస్ టూ వీడియోస్లో నేను మీకు సి లాంగ్వేజ్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ దెన్ ఆపరేటర్స్ గురించి సి టోకెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్లో ఏ సెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఓకే, సి ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ విచ్ ఆర్ యాజ్ షోన్ ఇన్ బిలో. డాక్యుమెంటేషన్ సెక్షన్, లింక్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, మెయిన్ సెక్షన్లో వచ్చేసి ఏ డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అండ్ 6 సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. సో సి ప్రోగ్రాంలో వచ్చేసి మనకు ముందుగా డాక్యుమెంటేషన్ సెక్షన్, ఆ తర్వాత లింక్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అనమాట. అండ్ మెయిన్ సెక్షన్లో మనకు 2 పార్ట్స్ వస్తాయి, ఒకటి డిక్లరేషన్ పార్ట్ గాను, ఇంకోటి ఎగ్జిక్యూటబుల్ పార్ట్ గాను. ఆ తర్వాత 6th వన్ వచ్చేసి సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. సో ఇవన్నీ కూడా మనకు సెక్షన్స్ అనమాట, డిఫరెంట్ సెక్షన్స్ కలిగి ఉంటుంది ప్రోగ్రాంలో. సరే, ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా డాక్యుమెంటేషన్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ contains set of comment lines which are used to give the details of the program like program name, author name and details of program. The comments are not executable statements. Comments can be written anywhere in C program. సో ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో కామెంట్ లైన్స్ ఉంటాయన్నమాట. ఈ కామెంట్ లైన్స్ మనకి ఏం చెప్తాయంటే ఆ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ చెప్తాయి. ఏంటి అంటే లైక్ ప్రోగ్రామ్ నేమ్ కావచ్చు, లేదా ఆ ప్రోగ్రామ్ యొక్క ఇతర డీటెయిల్స్ కావచ్చు, ఆథర్ నేమ్ కావచ్చు. ఈ విధంగా మనకు ఆ డీటెయిల్స్ని చెప్తాయి అన్నమాట. ఏంటి కామెంట్ లైన్స్. సో ఈ కామెంట్ లైన్స్ అయితే ఎగ్జిక్యూటబుల్ కావు, కానీ మనం ఈ కామెంట్ లైన్స్ని సి ప్రోగ్రాంలో ఎక్కడైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నాం అనుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రోగ్రామ్, బట్ మనం ఇక్కడ ఒక కామెంట్ని ఎక్కడ రాస్తున్నాం, స్లాష్ స్టార్ కామెంట్ స్టార్ స్లాష్. సో ఈ విధంగానే మనం స్టార్ట్ టు ఎండ్ ఈ విధంగా రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ లింక్ సెక్షన్. సో లింక్ section is also known as header section. Link section contains one or more header files. Each header file consists of predefined functions. If you want to use the predefined functions, then we have to include #include statement. Example, #include stdio.h, #include math.h. లేదా ఇవి కాకుండా మనం స్ట్రింగ్ అండ్ దెన్ ఇంకా చాలా వస్తాయి అన్నమాట ఈ విధంగా. సో ఈ లింక్ సెక్షన్ వచ్చేసి మనం హెడర్ సెక్షన్ గాను కూడా చెప్పుకోవచ్చు. సో మెయిన్లీగా అంటే ఎలా అయితే డాక్యుమెంటేషన్ సెక్షన్లో కామెంట్స్ ఉంటాయని చెప్పుకున్నామో, అలాగే ఈ లింక్ సెక్షన్లో వచ్చేసి హెడర్ ఫైల్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క హెడర్ ఫైల్లో అందులో మరి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని యూజ్ చేయాలనుకోండి, #include అనేటువంటి స్టేట్మెంట్ని యూజ్ చేయాలన్నమాట. సో దాన్ని మనం ఇంక్లూడ్ చేసినట్టయితే మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో #includeని ఇంక్లూడ్ చేసుకొని ఇక్కడ చూడండి, stdio.stdmath. అండ్ మనకి ఇంకా ఇక్కడ చాలా వస్తాయి, ఫర్దర్గా నేను మీకు మళ్ళీ చెప్తా. స్ట్రింగ్ యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, చూద్దాం. Definition section. So definition section used to define symbolic constants. If you want to define the symbolic constant, then we use #define statement. సో ఈ డెఫినేషన్ సెక్షన్ వచ్చేసి మనకు సింబాలిక్ కాన్స్టాంట్స్ని డిఫైన్ చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్లోకి మనం కాన్స్టాంట్ వాల్యూని ఎంటర్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద అనదర్ కాన్స్టాంట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ సింబాలిక్ కాన్స్టాంట్ని మనం డిఫైన్ చేయాలనుకోండి, ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే #define అనేటువంటి స్టేట్మెంట్ని యూజ్ చేయాలి. ఎలా అయితే మనం ఇప్పుడు పైన లింక్ సెక్షన్లో #include stdio.h ఈ విధంగా యూజ్ చేస్తామో, అదేవిధంగా ఈ డెఫినేషన్ సెక్షన్లో కూడా
మనం సింబాలిక్ కాన్స్టెంట్ని డిఫైన్ చేయాలనుకుంటే యాష్ డిఫైన్ని అనేటువంటి స్టేట్మెంట్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాష్ డిఫైన్ పై 3.14. సో ఇదొక ఎగ్జాంపుల్. అండ్ దెన్ global declaration section. Global declaration section used to declare global variables, and all the variables that are declared above the main function are called global variables. Such variables can be used in more than one function. Example, int a equals to 10. Here a is a global variable. సో ఇందాక మనం చెప్పుకున్నాం గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే గ్లోబల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి మనం ఈ సెక్షన్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి ప్రతి ఒక్క వేరియబుల్ కూడా మెయిన్ ఫంక్షన్లో ఉంటుంది. అంటే మెయిన్ ఫంక్షన్ మీదనే మనం డిక్లేర్ చేస్తామన్నమాట. సో అటువంటి వేరియబుల్స్ని ఏమంటాము? గ్లోబల్ వేరియబుల్స్. సో ఒక ఫంక్షన్ కన్నా ఎక్కువగా మనం ఇటువంటి వేరియబుల్స్ని యూజ్ చేసినట్టయితే అంటే ఇప్పుడు ఈ వేరియబుల్స్ని మనం ఒకదానికంటే ఎక్కువ ఫంక్షన్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే గ్లోబల్ వేరియబుల్స్ని ఈ విధంగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏ అనేది ఏంటి అంటే గ్లోబల్ వేరియబుల్ అనమాట. అండ్ మనకి ఇక్కడ లోకల్ వేరియబుల్స్ కూడా వస్తాయి, బట్ దాని గురించి మనం ఫర్దర్గా చెప్పుకుందాం. ఓకే, మనకి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు ఈ మెయిన్ ఫంక్షన్లో. సో ఈ మెయిన్ ఫంక్షన్లో ఉన్నటువంటి వేరియబుల్స్ అన్నిటిని కూడా మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాము. అండ్ fun1 ఫంక్షన్, fun2 ఫంక్షన్ ఇవన్నమాట. సో గ్లోబల్ వేరియబుల్ సెక్షన్ అది. అండ్ మెయిన్ సెక్షన్. సో ఎలాగైతే మనకు HTML HTML స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో, సో ఇప్పుడు మనకు HTMLలో మనం HTMLని ఓపెన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద క్లోజర్ HTML. అంటే ఈ ట్యాగ్ని మనం యాష్ ఇక్కడ యూజ్ చేసామంటే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్. అంటే ఓకే ఐ విల్ క్లియర్. ఇప్పుడు మనం HTML యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాం. సో ఇందులో మనకు HTML యొక్క స్ట్రక్చర్లో ముందుగా హెడ్ సెక్షన్ ఉంటుంది. ఈ హెడ్ సెక్షన్లో అగైన్ టైటిల్ సెక్షన్ ఉంటుంది, అండ్ టైటిల్ నేమ్ అండ్ స్లాష్ టైటిల్. సో ఆటోమేటిక్గా ఇక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తే ఇక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేయొచ్చు, లేదా స్మాల్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అందులో కానీ ఒక ట్యాగ్ని క్లోజ్ చేయాలంటే మనం ఇక్కడ స్లాష్ వాడాలి. అండ్ ఇప్పుడు హెడ్ సెక్షన్ని ఓపెన్ చేసాము. హెడ్ సెక్షన్ ఓపెన్ చేసాక క్లోజ్ చేయాలి కదా, స్లాష్ హెడ్. సో ఇప్పుడు హెడ్ సెక్షన్ తర్వాత మనకి ఏ సెక్షన్ వస్తుంది? బాడీ సెక్షన్. సో బాడీ సెక్షన్ కిందకు మనం పర్పస్గా ఒకటి రాస్తాం. సో ఈ బాడీ సెక్షన్ని క్లోజ్ చేయాలి, స్లాష్ బాడీ క్లోజ్. సో ఇది మనకు తెలిసినటువంటి HTML స్ట్రక్చర్. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ ప్రోగ్రామ్ ఆఫ్ ద స్ట్రక్చర్ కూడా ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ అనమాట. ఒక్కొక్క సెక్షన్లో ఏమొస్తాయో మనం చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు మెయిన్గా మనం చెప్పుకుంటున్నటువంటిది ఏంటి? మెయిన్ సెక్షన్. ఎవ్రీ C program షుడ్ హ్యావ్ వన్ మెయిన్ ఫంక్షన్. ఇట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ఎవ్రీ C program ఎగ్జిక్యూషన్. It consists of two parts such as declaration part and executable part. సో ప్రతి ఒక్క సి ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుందన్నమాట. సో సి ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, మెయిన్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మెయిన్ సెక్షన్లో ఫర్దర్గా 2 పార్ట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి డిక్లరేషన్ పార్ట్, ఇంకోటేమో ఎగ్జిక్యూటబుల్ పార్ట్. The declaration part is used to declare the variables that are used in executable part. ఇక్కడ డిక్లరేషన్ పార్ట్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం కొరకు, అండ్ తర్వాత వాటిని ఎగ్జిక్యూటబుల్ పార్ట్లో యూజ్ చేసుకుంటాం. వేటిని? వేరియబుల్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వైడ్ మెయిన్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్ని. సో ఈ మెయిన్ ఫంక్షన్ని మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇంట్ a, b. a ఎంత? 10, b 20, c ఈక్వల్స్ టు a + b. సో ఈ విధంగా అంటే ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నాం? ఇంట్ a, b అని డిక్లేర్ చేస్తున్నాం. అంటే a అండ్ b వేరియబుల్స్ ఇంటీజర్ డేటా టైప్స్ అన్నమాట. ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అంటే ఏంటి? మనకు a ఇచ్చారు, b ఇచ్చారు. ఎగ్జిక్యూటబుల్ అవ్వాల్సినటువంటి పార్ట్ ఏంటి? c ఈక్వల్స్ టు a + b.
సో సి ఈక్వల్స్ టు 10 ప్లస్ 20. సో రిజల్ట్ ఏమొస్తుంది? సి ఈక్వల్స్ టు 30. ఇక్కడ సమ్ అడిగినారు. సో ప్రింట్ఎఫ్ సమ్. సో ప్రింట్ఎఫ్ని మనం స్కాన్ చేస్తున్నాం, అంటే ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. And next, subprogram section. This section consists of all users defined functions which are placed after the main section. Example, void main function 1 function function 1 fun2. సో ఫన్ అంటే ఇక్కడ ఫంక్షన్ అన్నమాట. సో ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో అగైన్ ఈ సెక్షన్లో వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో వీటిని మనం మెయిన్ ఫంక్షన్స్లో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ యూజ్ చేసినటువంటి సెక్షన్ ఇది సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. సో ఈ విధంగా మన యొక్క సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సో అగైన్ మనం ఇంకొకసారి చూద్దామా స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో. సో సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో కామెంట్ లైన్స్ ఉంటాయన్నమాట. ఈ కామెంట్ లైన్స్ని మనం ప్రోగ్రాంలో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ లింక్ సెక్షన్. సో ఈ లింక్ సెక్షన్ వచ్చేసి హెడర్ ఫైల్స్ ఉంటాయన్నమాట ఇందులో. సో ఈ హెడర్ ఫైల్స్ని అంటే ఈ ఒక్కొక్క హెడర్ ఫైల్లో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవాలనుకోండి, యాష్ ఇన్క్లూడ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. యాష్ ఇన్క్లూడ్ stdio, యాష్ ఇన్క్లూడ్ మ్యాథ్ ఐఓ, యాష్ ఇన్క్లూడ్ స్ట్రింగ్ అండ్ ఈ విధంగా అన్నమాట. అండ్ దెన్ డెఫినేషన్ సెక్షన్. సో డెఫినేషన్ సెక్షన్ని మనం చూసినట్టయితే అందులో డిఫైన్ అనేటువంటి స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. సో బై యూజింగ్ డిఫైన్ స్టేట్మెంట్ వీ కెన్ గ్రో అప్ విత్ ద డెఫినేషన్ సెక్షన్. అగైన్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సో ఈ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే మనం గ్లోబల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మెయిన్ ఫంక్షన్లో మనం యూజ్ చేసేటువంటి వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్ అని అంటాం. అండ్ మెయిన్ సెక్షన్. సో మెయిన్ సెక్షన్ వచ్చేలోపు మనకు డిక్లరేషన్ పార్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం అన్నమాట. అండ్ దెన్ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. ఇందాక చెప్పుకున్నాం కదా, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ వచ్చేసి మనకు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్.